రీసెంట్గా క్యాన్సర్ డయాగ్నోస్ అయిన చాలామంది పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ అడిగేది ఏంటి అంటే, సార్ ఏ ఫుడ్ తీసుకున్నందుకు మాకు క్యాన్సర్ వచ్చింది ఆర్ మా వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అని చెప్పి చాలా తరచూ అడుగుతూ ఉంటారు అనమాట. అసలు నిజంగా ఫుడ్ ఒక్క రీజన్ వల్లే క్యాన్సర్ వస్తుందా, అసలు ఎలాంటి ఫుడ్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అన్నది నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్లో ఒక 5 ఫుడ్ పార్టికల్స్ ఫుడ్ ఐటమ్స్ దేనివల్ల అయితే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందో దాని గురించి కూడా డీటెయిల్గా చెప్పబోతున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాకర్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో చాలామంది పేషెంట్స్ ఆర్ పేషెంట్ అటెండర్స్ క్యాన్సర్ డయాగ్నోస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, సార్ మేము అందరం తిన్న ఫుడ్డే తిన్నాం కానీ మా క్యాన్సర్ ఎందుకు వచ్చింది, మేము చాలా హెల్దీ ఫుడ్ తిన్నాం అయినా క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళందరికీ నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఫుడ్ ఒక్కదాని వల్లే క్యాన్సర్ రాదండి. సో ఫుడ్ అనేది మనకి క్యాన్సర్ బారిన ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం కొన్ని ఐటమ్స్ కనుక చాలా తరచూ తీసుకుంటే అది బాడీలో క్యాన్సర్ ఏర్పడితే దాంట్లో ఇన్ఫ్లమేషన్ అది పెరిగి ఈ ఫుడ్లో మనకి చాలా బ్యాడ్ కార్సినోజన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అది తోడ్పడుతుంది క్యాన్సర్ ఏర్పడటానికి. ఫుడ్ ఒక్కదాని వల్లే క్యాన్సర్ మాత్రం ఏర్పడదు. అలా అని చెప్పి మనం ఆల్కహాల్ తీసుకొని, స్మోకింగ్ తీసుకొని ఆర్ అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ రాదా అంటే లేదండి. అన్హెల్దీ ఫుడ్ కానీ మనం ఏ ఐటమ్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నా అలాంటివి కన్జ్యూమ్ చేస్తే బాడీలో క్యాన్సర్ ఏర్పడే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. సో దాని ఒక్కదాని వల్ల క్యాన్సర్ ఏర్పడదు కానీ దాంట్లో ఛాన్సెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి ఒక 5 ఫుడ్ ఐటమ్స్ గురించి నేను ఇవాళ డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. సో అన్నిటికంటే ఫస్ట్ ప్రాసెస్డ్ మీట్. సో ప్రాసెస్డ్ మీట్ అనేది చాలా రోజుల పాటు అసలు ఇండియాలో అవైలబుల్గా ఉండేది కాదనమాట. సో ఈ ప్రాసెస్డ్ మీట్ అనేది ఒక వెస్టర్న్ కల్చర్. సో సాసేజెస్ కావచ్చు, బేకన్ కావచ్చు. సో ఇలాంటి ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీట్ ఏమవుతుంది అంటే దీంట్లో నైట్రైట్స్ అని ఒక క్యాన్సర్ కారకాలు ఆర్ కార్సినోజన్స్ ఏర్పడి అవి బాడీకి లోపలికి వెళ్ళిన తర్వాత మ్యూకోసల్ లైనింగ్ వీటిలన్నింటినీ ఇది ఇన్ఫ్లమేషన్ గుర్చేసి వీటిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ గణనీయంగా పెరుగుతుంది అనమాట. రెండో ఫుడ్ ఎలిమెంట్ దేనివల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అంటే రెడ్ మీట్. సో మనం రెడ్ మీట్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మటన్, బీఫ్, మనం రెగ్యులర్గా తినే పోర్క్ ఇలాంటి ఎలిమెంట్స్లో రెడ్ మీట్ కనుక హై క్వాంటిటీలో మనం తీసుకునే ఫుడ్ పోర్షన్లో రెడ్ మీట్ కనుక హై క్వాంటిటీలో ఉంటే దీనివల్ల కూడా క్యాన్సర్ పెరగవచ్చు. సింపుల్గా సార్ హై క్వాంటిటీ అంటే ఎంత అంటే WHO ప్రకారం వారానికి లెస్ దెన్ 500 grams ఆఫ్ రెడ్ మీట్ ఇస్ ఓకే. కానీ ఇది కూడా మనం వీలైనంత తక్కువ రెడ్ మీట్ తీసుకొని నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో చికెన్, ఫిష్, ప్రాన్ ఇలాంటి కంటెంట్ని కనుక మనం పెంచుకోగలిగితే క్యాన్సర్ రిస్క్ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మూడోది వచ్చేసి ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనం చిప్స్ కావచ్చు ఆర్ గ్రిల్డ్ ఐటమ్స్ కావచ్చు, మనకి నార్మల్గా వచ్చే ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, దీనివల్ల కూడా మనకి క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. నాలుగోది వచ్చేసి ఏంటంటే హై షుగర్ బెవరేజెస్ ఆర్ సోడా ఇలాంటి వాటిలో హై షుగర్ కంటెంట్ ఉండి అది తరచూ తీసుకునే వాళ్ళలో ఏమైపోతుందంటే ఇది ఒబెసిటీకి కారణం. ఇది ఒబెసిటీని పెంచుతుంది. ఒబెసిటీ వల్ల ఓవరాల్గా బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి దీనివల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వీటి రిస్క్ పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఒబేసిటీ పెరగటం వల్ల మనకు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో లాస్ట్ చెప్పిన 2 అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, దాంతోపాటు షుగర్డ్ బెవరేజెస్, హై షుగర్ కంటైనింగ్ ఫుడ్ వల్ల ఏమైపోతుంది అంటే ఒబేసిటీ పెరిగి దానివల్ల క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా 5వది చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆల్కహాల్. సో ఇంతకుముందు ఏంటంటే వారానికి ఒక పెగ్ తీసుకుంటే మంచిది, వైన్ తీసుకుంటే మంచిది అని ఒక నోషన్ ఉండేదన్నమాట. సో ఇప్పుడు WHO చాలా క్లియర్గా చెప్పింది అనమాట, ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ బాడీలో కనుక వెళ్తే క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ప్రత్యేకంగా విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఈ 5 ఎలిమెంట్స్ని మనం అవాయిడ్ చేయాలి. కానీ ఫుడ్ ఒక్కదాని వల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరగదండి. సో మనం రెగ్యులర్గా హెల్దీ డైట్, హెల్దీ యాక్టివిటీస్, మొబిలిటీ మీద ఫోకస్ చేసి మనం రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటే క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకునే అవకాశాలు ఆల్మోస్ట్ 60% మనం క్యాన్సర్ ఇన్సిడెన్స్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి.